సుగుణాన్ని కలిగి మనందరము కూడా ఉండాలి అని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాల ద్వారా ప్రభువు నిర్వహిస్తూ ఉన్నారు. పెద్దదాన్ని చలాయించడంలో కాదు, సేవ చేయడంలో పోటీ పడుతూ ఉండాలి. సేవకులుగా, సేవామూర్తులుగా ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి అని ఈరోజున ప్రభువు ఈనాటి పట్టణాల ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలోకి మరి ప్రవేశించబోతున్న మరి మనందరము కూడా ప్రభువు ఆశించిన విధముగా ఇతరులకు సేవ చేసి అటువంటి మంచి మనస్తత్వాన్ని, మంచి హృదయాన్ని దేవుడు మరి మనందరికీ కూడా దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో మనమందరం కూడా యోగ్య రీతిగా పాల్గొనడానికి మనం చేస్తున్న విధానం గుర్తు చేసుకొని పాప మన్నింపును వేడుకుందాం.